ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు శుక్రుడి యొక్క మార్పు 9వ తేదీ అక్టోబర్ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు శుక్రుడు నీచ స్థానంలో ఉంటున్నాడు, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నీచగ్రహమైనటువంటి రవితో కలిసి ఉంటున్నాడు. దానివలన రవికి నీచభంగ రాజయోగం ఇస్తున్నాడు, కానీ శుక్రుడు నీచంలో ఉంటున్నాడు. అయితే ఈ రెండు రాసుల్లో, ఎందుకంటే ఇక్కడ 2వ తేదీ వరకు ఉంటే దాని తర్వాత ఒక 25 రోజులు తులారాశిలో ఉంటాడు. ఈ రెండు రాసుల్లో శుక్రుడు నీచంలోని నీచపడ్డ గ్రహంతో కలిసి ఉన్నందుకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితాంబవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. తులవారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ 12వ స్థానంలో, అంటే ఇన్వెస్ట్మెంట్ స్థానంలో గృహానికి కారకుడైనటువంటి శుక్రుడు, ఆ యొక్క శుక్రుడు కూడా లగ్న అష్టమాధిపతి. అష్టమ స్థానం అంటే దాన్ని రీసెర్చెస్ చేయడం లాంటివి. ఈ యొక్క 12వ స్థానంలో ఎప్పుడైతే అక్టోబర్ 9వ తేదీ నుంచి నవంబర్ పర్టికులర్గా 2వ తేదీ వరకు ఎప్పుడైతే 12వ స్థానంలో ఉంటున్నాడో శుక్రుడు, ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ రిజల్ట్ పర్టికులర్గా మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ప్రధానంగా ప్రాపర్టీ, ముఖ్యంగా గృహము లేదా వాహనము లేదా ఆభరణాలు, ఇవి తీసుకునేటప్పుడు 9 అక్టోబర్ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు కాస్త జాగ్రత్తగా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మరి దాని తర్వాత మీకు ఎప్పుడైతే ఈ శుక్రుడు నవంబర్ 2 నుంచి లగ్నంలోకి వచ్చేస్తాడో, ఆల్రెడీ ఈ లగ్నంలో రవి కొంతవరకు స్ట్రెస్ ఉంటుంది బిజినెస్లో. శుక్రుడు వచ్చినప్పటి నుంచి శుక్రుడికి నీచభంగ రాజయోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి మీరు కనుక ఆ సమయం నుంచి చూసినట్లయితే బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి పెరుగుతాయి. చెప్పాలంటే మంచి ఇంప్రూవ్మెంట్స్ అనేవి పెరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మరింత బాగా ఇంప్రూవ్మెంట్స్ మీకు రావాలంటే నవగ్రహాలలో కేతువు శుక్రగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అలాగే ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయండి. అమ్మవారి ఆలయానికి వెళ్ళి, అక్కడ ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది, అమ్మవారికి సంబంధించిన భగవత్ సంబంధించిన ఫంక్షన్, అక్కడికి వెళ్ళి మీరు మీ యొక్క, అంటే ఓన్లీ ధనం ఇవ్వడం అని కాదు, సేవ చేయడం అంటే అక్కడ మీరు వెళ్ళి అక్కడ ఏదైనా క్లీన్ చేయగలరా, లేనట్లయితే అక్కడ ఏదైనా తోరణాలు కడుతున్నారు, అమ్మవాళ్ళ అలంకరణ చేస్తున్నారు, అక్కడ ఏదైనా వాళ్ళకి సహాయపడగలరా, ఇలాంటివి చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్, కాస్త గణపతిని కూడా ఆరాధించండి, అనే విధాలు బాగుంటుంది. సర్వసాధారణంగా శుక్రగ్రహం కనుక ఎవరికైనా జన్మజాతకంలో బాగుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, ఇబ్బందిగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చెప్పుకుందాం. ముఖ్యంగా శుక్రుడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా మంచి బాగున్నాడు అంటే, బాగుండడం అంటే ఏమిటి, ఎక్కడ పాపగ్రహాలతో సంబంధం లేదు, ఉచ్చస్థానంలో ఉన్నాడు, నీచ స్థానంలో శుక్రుడు లేడు, మరియు అలాగే శుక్రగ్రహము ఉదాహరణకి ఒక మంచి స్థానంలో ఉందనుకోండి, వాళ్ళకి లగ్జరీ, ఫైనాన్షియల్గా బాగుండడము, అలాగే స్త్రీలతో ఎటువంటి గొడవలు రాకుండా ఉండడము, అన్ని కంఫర్ట్స్ లైఫ్లో అనుభవించడం జరుగుతుంది. అదే శుక్రుడు కనుక పాపగ్రహాల్లో ఉండడము, కేతువుతో కలిసి ఉండడము, పాప కర్తరిలో ఉండడము, నీచ స్థానంలో ఉండడము, ఇలా జరిగిందనుకోండి, అప్పుడు వాళ్ళకి వివాహ జీవితంలో ఇబ్బంది. ముఖ్యంగా పురుషులకి, సహజంగా స్త్రీలకు కూడా శుక్రుడు వివాహానికి కారకుడు అవుతాడు కాబట్టి కుజుడిని తీసుకుంటాం. అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇబ్బందులు రావడము, ఇట్లాంటివి ఇస్తుంటాయి. అయితే బాగుంటాయి కనుక ఖచ్చితంగా వీళ్ళకి అన్నీ కలిసి రావడము, బాగోకపోతే స్త్రీల మూలకంగా, ధనం మూలకంగా, వీటి మూలంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది. కంఫర్ట్స్, లగ్జరీ, వాహన ప్రమాదాలు జరగడం, స్త్రీలకైతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడము, అలాగే పురుషులకు కూడా కొన్ని సుఖ వ్యాధులు రావడం అన్నట్టు ఇస్తూ ఉంటుంది. అయితే ఎవరి జన్మజాతకంలో అయినా బాగుంటే కనుక ఏమి ఇబ్బంది లేదు. కానీ బాగున్నప్పుడు ఏం చేయాలి అనేటువంటిది చూసుకున్నట్లయితే, ఏ గ్రహాల ద్వారా పాపకర్తలు ఏర్పడిందో శుక్రుడికి
ఆ గ్రహాలకి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలంటే ఆ గ్రహాలకి దానం ఇవ్వడము అవి చేయాలి. అంటే ఉదాహరణకి శుక్రుడు వెళ్ళి కేతువు కుజుడు మధ్యలో ఉన్నాడు, అప్పుడు కేతువు కుజ అంటే మంగళుడికి కేతువుకి కందులు ఉలవలు దానంగా ఇవ్వడం. లేదంటే నీచంలో ఉన్నాడు, చాలామంది తెలియక శుక్రుడు నీచంలో ఉన్నాడు కదండి, నేను దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి నేను వజ్రం పెట్టేసుకుంటా అంటారు. అది కరెక్ట్ కాదు. అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు ఎవరికైనా షుగర్ వచ్చింది అనుకుందాం, షుగర్ వచ్చింది కదండి, షుగర్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుని చక్కెర తింటానంటే ఎలా ఉంటుంది? దాన్ని వదిలేయాలి. అంటే షుగర్ అనేటువంటిది మీ బాడీలో ఎక్కువ అయినప్పుడు దాన్ని వదిలేసేయాలి, పాడైనప్పుడు. అలాగే ఇక్కడ వజ్రాన్ని ధరించకూడదు. కావాలంటే వజ్రం ఎవరికి ఏదైనా దేవాలయంలో ఏదైనా అమ్మవారి కోసం ధారణ కోసం ఇవ్వచ్చు, తప్పులేదు. కానీ అయితే శుక్రుడు పాడైనప్పుడు ప్రధానంగా మీరు బొబ్బర్లు అంటారు, బొబ్బర్లు దానంగా ఇవ్వడం, ఎక్కువగా గోసేవ చేయడము, శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోవడం ఇవి ఎక్కువగా చేస్తుంటారు. అప్పుడు ఏమవుద్దంటే మీ యొక్క జన్మజాతకంలో స్త్రీ శాపం ఉంది. చాలామంది చూడండి స్త్రీ మూలకంగానే ఇబ్బంది అయిందంటారు. అంటే ఒక వివాహం చేసుకున్నాక అమ్మాయి కేసులు పెట్టేసి గందరగోళాలు చేసేస్తుంటుంది, అది స్త్రీ శాపం వల్ల జరుగుతూ ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి ఎప్పుడు ఏ వాహనం తీసుకుని ఏదో ఒక యాక్సిడెంట్, సుఖ వ్యాధులు రావడం, ఇట్లాంటివి ఎయిడ్స్ ఇలాంటి వాటికి కూడా శుక్రుడే కారకుడు, గుర్తుపెట్టుకోండి. అంటే సుఖ వ్యాధులు అన్నిటికీ. అదేవిధంగా మూడవది ఏంటంటే పర్టికులర్గా శుక్రుడు సహజంగానే మనీ లిక్విడ్ క్యాష్ కారకుడు. ఎవరైతే లలితాసహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే మంత్రం, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః అనే మంత్రం చేసుకోవడం ఖచ్చితంగా శుక్రుడి యొక్క బలాన్ని పెంచుతుంది. వీటితో పాటు ఏమిటంటే ముఖ్యంగా పాలతో అభిషేకం చేయడం, అమ్మవారిని పాలతో అభిషేకం చేయడము, శివుణ్ణి పాలతో అభిషేకం చేయడము, వాటర్లో కూడా చేయొచ్చు, తప్పేం లేదు. కొంతమంది విభూతి కలిపి కూడా చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ శుక్రగ్రహ ప్రభావం మనకి ఏదైతే నెగటివ్గా ఉందో దాని యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి తెలియక లాభంలో అన్ని గ్రహాలు ఉంటే మంచిది అనుకుంటారు, కానీ శుక్రుడికి పనికిరాదు లాభస్థానము. ఏమిటండి లాజిక్ ఏమిటండి అంటే శుక్రుడు 12వ స్థానం నుండి బాగా యోగిస్తాడు, శయాసౌఖ్యానికి కారకుడు కదా. ఒక వ్యక్తి చక్కగా శయాసౌఖ్యం అనుభవిస్తున్నా అంటే 12వ స్థానం బాగుంటుంది. కానీ అదే 11లో ఉంటే 12కి 12వ స్థానం అంటే 12వ స్థానాన్ని వెనక్కి లాగేటువంటి స్థానంగా చెప్తారు. కాబట్టి ఇది వివాహ సంబంధించిన విషయంలోని, శయాసౌఖ్యం సంబంధించిన విషయాల్లోని, వివాహ జీవితకు సంబంధించిన విషయంలోనే ఇబ్బంది ఇస్తుంది. కాబట్టి ఈ శుక్రుడి విషయంలో ఈ జాగ్రత్తలు కనుక ఎవరైతే తీసుకుంటారో, ముఖ్యంగా శుక్రుడు బాగాలేడన్నప్పుడు స్త్రీలతో గొడవలు పెట్టుకోకూడదు, దూరంగా ఉండాలి. శుక్రుడు బాగాలేడన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఎక్కువగా మనం ఓవర్గా లగ్జరీ చేస్తున్నాము, దానివల్ల కూడా ఇబ్బంది ఇస్తాడండి. అంటే ఎలా ఉంటుందంటే నేను కొంతమంది జాతకాలు చేసినప్పుడు వాళ్ళకి ఒక టైం, ఒక 2 months 6 months కొంచెం బాగా డబ్బులు వస్తాయి. అప్పుడు దానికి అలవాటు పడిపోయి, లగ్జరీకి అలవాటు పడిపోయి వాళ్ళకి ధనం తగ్గినా కూడా అదే లగ్జరీ మెయింటైన్ చేస్తూ అప్పులు చేసేసి ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి బాగోనప్పుడు ఓవర్ లగ్జరీ ఒకసారి ఇచ్చి మళ్ళీ కింద పడేస్తాడు, అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. శుక్రుడు బాగుంటే బై బర్త్ నుంచి బాగా ఉంటుంది. లేదా ఆ మహాదశలు వచ్చినా కూడా కొంతమందికి శుక్ర మహాదశ అన్నారంటే యోగించట్లేదు అంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే శుక్రుడు బాగోలేడని అర్థం. కాబట్టి రెమెడీస్ చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.